దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క నిదిన ధ్యానములకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. బాగున్నదరా? ఈరోజు ఉదయం లేవగానే మీరందరూ కూడా ప్రభుత్వ సమయాన్ని గడిపారని నమ్ముచూ ఉన్నాను. ప్రతిదినము కూడా ప్రభుత్వ సమయాన్ని గడపండి. ఖచ్చితంగా ఆయన మనలను ఆశీర్వదించే దేవుడిగా ఆయన ఉంటారు. ఈరోజు ప్రార్థన చేసుకొని ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం. తలలు వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రములు. ఉదయకాల సమయంలో మేమందరము నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడండి, దర్శించి అయ్యా నీ కృపలో భద్రపరిచి ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన కార్యములు చేయమని, సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. కీర్తన గ్రంథము 78వ సంకీర్తన 13వ చరణమును చదువుకుందాం. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించాను, ఆయన నీటిని రాశిగా నిలిపెను. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతూ మనలను బలపరుస్తూ ఉన్నాడు. ఈయన ఎలాంటి వాడంటే అద్భుతాలు చేసే దేవుడు. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసినటువంటి గొప్ప దేవుడు. ఆయన ఇక్కడ ఏం చేశాడో భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించాడంట. నీటిని ఏకరాశిగా దేవుడు నిలిపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఐగుప్తు నుండి వారు బయటకు వచ్చిన తర్వాత వారికి ఎదురైనటువంటి మొదటి ఆటంకం ఏమిటంటే ఎర్ర సముద్రము. ఈ ఎర్ర సముద్రాన్ని చూసి వారు భయపడ్డారు. మనము ఈ యొక్క సముద్రమునకు యువతల ఉన్నాము, అవతల వెళ్ళడానికి ఎలాగా, ఈ సముద్రం దాటాలంటే ఎలాగా, వారికి కష్టంగా కనిపించింది, ఇబ్బందిగా కనపడింది. ఈ సముద్రాన్ని దాటలేమేమో అని వారు అనుకున్నారు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్నటువంటి నీ జీవితంలో కూడా ఎర్ర సముద్రం లాంటి ఆటంకాలు నీ జీవితంలో ఉన్నాయేమో. ఒకవేళ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత పరమైనటువంటి సమస్యలు నీ జీవితంలో ఉన్నాయేమో. ఈరోజు ఇవన్నీ కూడా నేను ఎలాగ దాటగలను, వీటన్నిటి నుంచి నేను ఎలాగ తప్పించుకోగలను అని అనుకుంటున్నారు కదా. ఈ ఆటంకాల నుండి, ఈ ఇబ్బందుల నుండి, ఈ బలహీనత నుండి, ఈ కష్టము నుండి, ఈ వేదన నుండి, ఈ యొక్క సమస్యల నుండి నన్ను ఎవరు నడిపిస్తారు, నేను ఎలాగ నడవగలను అని మీరు అనుకుంటూ ఉన్నారు. ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు చక్కని వాగ్దానం ఇస్తూ మనలను బలపరుస్తూ ఉన్నారు. సముద్రమును 2 పాయలుగా చేసి వారిని ఎలాగైతే అద్దరికి నడిపించాడో, ఈరోజు నీకున్న ప్రతి సమస్యను కూడా 2 పాయలు చేసి నిన్ను అద్దరికి నడిపించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నావో, ఏదైతే చేయాలని అనుకుంటున్నావో, ఏది నీ జీవితంలో జరిగితే బాగుంటుంది అనుకుంటున్నావో, ఈరోజు ఏది నీకు ఆటంకంగా కనబడుతూ ఉందో ఆ ఆటంకాన్ని తొలగించి అద్దరికి నడిపించే గొప్ప దేవుడు ఆయన. దేవుని స్తోత్రం. ఈరోజు నేను విడిచిపెట్టే దేవుడు కాదు. యెహోషువతో దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, యెహోషువ భయపడొద్దు, నేను మోషేకు తోడుగా ఉన్నటువంటి దేవుడను, నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను నడిపిస్తానని యెహోషువకు దేవుడు వాగ్దానం చేశాడు. ఈరోజు మనతో కూడా వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నిన్ను అద్దరికి నడిపించాలని, మీరు అనుకున్న కార్యాలలో ముందుకు తీసుకుని వెళ్ళాలని, నడిపించాలని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ప్రభు దగ్గరికి రండి, మీ ప్రతి సమస్యను ప్రభుకు తెలియచేయండి. మిమ్మలను అద్దరికి నడిపించే దేవుడు, మీకు సహాయం చేసే దేవుడు, కృపను దయచేసే దేవుడు. అటువంటి కృపా సహాయములు, సమాధానములు పరిశుద్ధాత్మ దేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించను గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రములు. ఉదయకాలములో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము ప్రభా. చక్కని వాగ్దానం ఇచ్చారు ప్రభా. ఎర్ర సముద్రాన్ని ఎలాగైతే 2 పాయలుగా చేసి అద్దరికి ఎలాగైతే మీరు ఇశ్రాయేలు ప్రజలు నడిపించారో, ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను నడిపించండి. వారి కష్టములు, ఆటంకములు, సమస్యల నుండి విడుదల దయచేసి వారు ముందుకు వెళ్ళడానికి కృప చూపించమని, సహాయం చేయమని, నెమ్మది అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనుచూ ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.